విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, కెమెరామెన్ సోదరులు, ఫోటోగ్రాఫర్ సోదరులు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు సేవ్ వైజాగ్ పేరుతో ఏదైతే జీవీఎంసీ దగ్గర 30,000 మందితో పెద్ద సభ ఏర్పాటు చేసి దస్పల్లా భూముల్ని ప్రభుత్వ భూములుగా కాపాడాలి, దస్పల్లా భూములు దోచేస్తున్నారు అని చెప్పి సేవ్ వైజాగ్ పేరుతో ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీలో డిసెంబర్ 19, 2019లో అసెంబ్లీ సాక్షిగా విశాఖ పరిపాలనా రాజధాని అని చెప్పి ప్రకటించిన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసిన 20 రోజుల్లోనే దస్పల్లా భూములు దోచేయడానికి పన్నాగం పన్నారు అన్న దానికి అనేక పర్యాయాలు మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు జనసేన పార్టీ పూర్తి ఆధారాలతో ఏదైతే అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ్యమంత్రిగా అవతారం ఎత్తినటువంటి విశాఖ ద్రోహి విజయసాయిరెడ్డి ఎవరైతే ఉన్నారో విజయసాయిరెడ్డి తన స్వయాన కుమార్తె వాళ్ళ అల్లుడు పేరు మీద సంస్థ పెట్టడం, ఎల్ఎల్పి సంస్థ, ఆ ఎల్ఎల్పి సంస్థ ద్వారా దసపల్లా భూములు యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేసి ప్రభుత్వ భూములుగా కొనసాగించినటువంటి దసపల్లా భూములు ఎన్నో దశాబ్దాలుగా ఆ భూముల్ని కొట్టేయడానికి విజయసాయి స్వయంగా అష్యూర్ ఎస్టేట్స్ ఎల్ఎల్పి అనేటువంటి సంస్థను ఏర్పాటు చేయడం, ఆ సంస్థ ద్వారాగా 9 కోట్ల రూపాయలు ఏదైతే సిస్టర్ కన్సర్న్ అభియాన్ రియల్టర్స్ ఎల్ఎల్పి ఉందో పెనక నేహారెడ్డి, పెనక రోహిత్ రెడ్డి, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్లతో పాటు విజయసాయి బినామీగా ఉన్నటువంటి ఎస్ఆర్ షాపింగ్ మాల్ గోపీనాథ్ రెడ్డి, అలాగే ల్యాండ్సమ్ కన్స్ట్రక్షన్స్ ఉమేష్ గారు కూడా ఆ రోజు దస్పల్లా భూముల యొక్క ప్రభుత్వ భూముల్ని 22A ఉంటుండగానే వీళ్ళు పెండింగ్ రిజిస్ట్రేషన్ అధికారం ఉంది కదా అని చెప్పి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని డాక్యుమెంట్ నెంబర్లో సైతం మేము ఆ రోజు బయట పెట్టడం జరిగింది. ఏదైతే 24 జూన్ 2021లో ఈ యొక్క అష్యూర్ ఎస్టేట్ డెవలపర్స్ పేరుతో పెండింగ్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ 595/2021, పెండింగ్ డాక్యుమెంట్ నెంబర్ 783/2021, పెండింగ్ డాక్యుమెంట్ నెంబర్ 985/2021, 3 డాక్యుమెంట్లతో కూడుకున్నటువంటి దస్పల్లా భూములు సర్వే నెంబర్ 1027 వాల్తేరు వార్డ్ 1028, 1196, 1197,
ఈ 4 సర్వే నెంబర్లు వాల్తేర్వాద్ పరిధిలో ఉన్నటువంటి సుమారు 60 ఎకరాల దస్పల్ల భూములు ఏవైతే ఉన్నాయో దాంట్లో 40 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోని, జీవీఎంసీ కొంత ఆస్తులు, ఒక సర్క్యూట్ హౌస్, ప్రభుత్వ అతిథి గృహం, అలాగే నేవీ హౌస్, ఇవన్నీ కూడా భాగస్వామ్యంగా ఉండి మిగతా 20 ఎకరాలు సుమారు ఏదైతే ఖాళీ స్థలం దస్పల్ల భూములు ఏవైతే ఉన్నాయో ఆ దస్పల్ల భూముల మీద విజయసాయిరెడ్డి కన్ను పడింది అని వాళ్ళ కూతురికి వాళ్ళ అల్లుడికి దారదత్తం చేయడానికి, కట్టబెట్టడానికి పెండింగ్ రిజిస్ట్రేషన్ చేసినట్టు మాట వెలుగులో తీసుకొచ్చామన్నాడు. ఇదే దస్పల్ల భూములు సిబిఐ ఎంక్వైరీ జరపాలి, తెలుగుదేశం పార్టీ అధినేత వాళ్ళ కుమారుడు లోకేష్ గారు దస్పల్ల భూములు దోచేస్తారని చెప్పి మాజీ మంత్రి, వైసీపీ మంత్రి, మాజీ మంత్రి గుడివాడ అమర్ సిబిఐకి కంప్లైంట్ కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి ధర్నా చేశారు. ఇదే తెలుగుదేశం పార్టీ హయాంలో గత ప్రభుత్వాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటుండగా గత కలెక్టర్లు అందరూ కూడా, గత ప్రభుత్వాల్లో వైసీపీ ప్రభుత్వం రాకముందు కలెక్టర్లు అందరూ కూడా దస్పల్ల భూముల్ని ప్రభుత్వ భూములుగానే కొనసాగించారు. దానికి నిదర్శనమే ఇది. సాక్షాత్తు విశాఖ జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి యువరాజ్ గారు గెజిట్ కూడా అప్పుడు రిలీజ్ చేశారు 23 డిసెంబర్ 2015లో. వీళ్ళు ప్రభుత్వ భూములుగా కొనసాగించినప్పటికీ కూడా శేషాద్రి గారు, కలెక్టర్ గారు, యువరాజ్ గారు లాంటి గొప్ప మహోన్నత వ్యక్తులు 3,000 కోట్ల రూపాయల దస్పల్ల భూముల్ని ప్రభుత్వ భూములుగా పరిగణిస్తూ 22,000 కొనసాగిస్తున్నటువంటి తరుణంలో విజయసాయిరెడ్డి కన్ను ఏదైతే పడిందో ఈ ఎష్యూర్ ఎస్టేట్ డెవలపర్స్ ఎల్ఎల్పి పేరుతో సంస్థను ఏర్పాటు చేసి జూన్లో రిజిస్ట్రేషన్ చేయించిన దగ్గర నుంచి కూడా పెండింగ్ రిజిస్ట్రేషన్. నేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటి కలెక్టర్ గారు కూడా నేను కోరడం జరిగింది, దస్పల్ల భూములు ఏ పరిధిలో ఉన్నాయని చెప్పి. నాకు అప్పటి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఇది అఫీషియల్ కాపీ. నేను పెట్టినటువంటి ప్రశ్నకి దస్పల్ల భూములు ప్రభుత్వ భూములుగానే 22 ఏళ్ళనే కొనసాగుతున్నాయి, అవి ప్రభుత్వ భూములుగానే కొనసాగి ఇవాళ వరకు ఉన్నాయని చెప్పి నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క పత్రం 17/9/2022 17/9/2022 ఇదే దస్పల్ల భూములు వెలుగులో తీసుకొచ్చి మీ పాత్రికేయులు మీడియా సమక్షంలో వెలుగులో తీసుకొస్తే విజయసాయిరెడ్డి తన సొంతంగా లెటర్ ఆర్మే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు 3/10/2022. తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారు, తప్పుడుగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు, దస్పల్ల భూములకి ఆయనకి సంబంధం లేదని. మేము ఇవన్నీ మీకు చూపిస్తున్నాం, ఒరిజినల్ సర్టిఫైడ్ కాపీస్ ఇవి. దస్పల్ల భూముల్ని జీవీఎంసీ టౌన్ సర్వే రిజిస్టార్, ఇది టిఎస్ఆర్ అంటాం. ఈ టౌన్ సర్వే రిజిస్టార్ లో ఇన్కార్పొరేట్ చేసేశారు వీళ్ళు. ఏమని? ఏదైతే కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఉన్నాయో ఆర్సీ నెంబర్ 3795/2007 ఈవెన్ డేటెడ్ 12/1/2022 ప్రొసీడింగ్ ఆఫ్ కమిషనర్ జీవీఎంసీ విఎస్పీ ఆర్సీ నెంబర్ 12/972/2022 G5/50 డేటెడ్ 25/11/2022లో ఈ దస్పల్ల భూముల్ని వీళ్ళు రాణి సాహిబా వాద్వాన్ పేరుతో ఉన్నటువంటి టౌన్ సర్వే రిజిస్టార్ లో ఆ రాణి సాహిబా వాద్వాన్ పేరుతో ఉన్నటువంటి దానికి ఇన్కార్పొరేట్ చేయడానికి 11 నెలల్లో వీళ్ళు శ్రీకారం చుట్టారు. దానికోసం ఆగమేఘాల మీద దస్పల్ల భూముల్ని ఇవన్నీ మీకు ఒరిజినల్ సర్టిఫైడ్ కాపీస్ ఇవి. సర్వే నెంబర్లో సబ్ డివిజన్ చేసేశారు. రాణి సాహిబా వాద్వాన్ అనేటువంటి ఆమె ఏదైతే టౌన్ సర్వే రిజిస్టార్ లో ఉంటే ఆమె దరఖాస్తు చేయలేదు, ఆమె వారసులు దరఖాస్తు చేయలేదు. విజయసాయిరెడ్డి
రాణి కమలాదేవి వాళ్ళ వారసుల పేరుతో ఎవరైతే అగ్రిమెంట్లు చేశారో అధికారాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం 4 సర్వే నెంబర్ కూడా సబ్ డివిజన్ చేసేటువంటి ఒరిజినల్ పత్రాలు ఇవి చేసేసిన వెంటనే వీళ్ళకి టీడీఆర్ మీద వీళ్ళకి దృష్టి పడింది విజయసాయిరెడ్డికి. ఇది దస్పల్ల భూముల్లో ఉన్నటువంటి 40 అడుగుల రోడ్డుకి గాను 100 అడుగుల రోడ్డు చేయడానికి ఆర్డీపీ తయారు చేయించేశారు ఆగమేఘాల మీద. రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ 40 అడుగుల రోడ్డుని కాస్త 100 అడుగుల రోడ్డు చేయడానికి వీళ్ళు ప్రణాళిక రూపొందించేశారు. మాస్టర్ ప్లాన్ లో దస్పల్ల భూములు 40 అడుగుల రోడ్డుని 100 అడుగుల రోడ్డుగా వీళ్ళు ముందుగానే అగ్రిమెంట్ చేసుకున్నారు. కాబట్టి ఆ అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళు భూములు విలువ రావాలన్నా, వీళ్ళు హైరేజ్ అపార్ట్మెంట్స్ కట్టాలన్నా, వేల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్నా, కూతురికి కానుకగా ఇచ్చినటువంటి దస్పల్ల భూములు ఏవైతే ఉన్నాయో విజయసాయిరెడ్డి మాస్టర్ ప్లాన్ మార్చేశారు. టౌన్ సర్వే రిజిస్టర్లు ఇంకార్పొరేట్ చేయడం శ్రీకారం చుట్టారు. ఆర్డీపీని తయారు చేశారు. ఈ ఆర్డీపీని పెట్టుకొని జీవీఎంసీ వాళ్ళు 4/12/2023 నాడు వీళ్ళు పేపర్ పబ్లికేషన్ కూడా ఇచ్చారు. సాక్షాత్తు దస్పల్ల భూముల రోడ్లు వేయడానికి 5 కోట్ల రూపాయలతో టెండర్లు కూడా పిలిచారండి. ఈ 5 కోట్ల రూపాయల టెండర్లతో పిలిచి ఈ దస్పల్ల విషయం ఏదైతే ఏదైతే బయట పెడతా ఉన్నామో సాక్షాత్తు మీ అందరికీ తెలుసు. విజయసాయిరెడ్డి వచ్చి సర్కిట్ హౌస్ లో ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అప్పుడు నాతో పాటు కొన్ని పత్రికలకి మీడియా వాళ్ళకి కూడా తప్పుడు వార్తలు రాస్తామని చెప్పి 17 డిసెంబర్ 2023 లీగల్ నోటీస్ ఇచ్చినటువంటిది నాకును మీ మీడియా మిత్రులకి. నేను చెప్పినటువంటి వార్తలు మీరు రాసినందుకు మీకు నాకు కూడా లీగల్ నోటీస్ ఇచ్చినటువంటి కాపీ ఇది విజయసాయిరెడ్డిది. ఏదైతే ఆర్డీపీ వీళ్ళు తయారు చేశారో ఆర్డీపీ తయారు చేయగానే అక్కడ ఉన్నటువంటి దస్పల్లాలో ఉన్నటువంటి హిల్స్ లో ఉన్నటువంటి కొంతమంది భూ యజమానులు, బిల్డింగ్ యజమానులు ఎవరైతే ఉన్నారో, ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇది మాకు అమ్మేటప్పుడు 2021 మాస్టర్ ప్లాన్ లో కూడా ఇది పార్కు స్థలం కిందే ఉంది. ఈ దస్పల్ల హిల్స్ లో ఉన్నటువంటి ఈ 16 ఎకరాలు 18 ఎకరాలు ఏదైతే ఉందో ఖాళీ స్థలాన్ని పార్క్ గా చూపించారు ఉడా మాస్టర్ ప్లాన్ లో అని చెప్పి సాక్షాత్తు అక్కడ ఉన్నటువంటి దస్పల్లాలో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి రెసిడెంట్స్ హైకోర్టులో కేసులు వేశారు. ఒక రిట్ పిటిషన్ 33/106/2023 వీళ్ళు వేసింది డిసెంబర్ 23, 2023 ముప్పుడి వెంకట చంద్రశేఖర్ గారు ఆ రోడ్డు 100 అడుగుల రోడ్డు మాకు అవసరం లేదు, ఈ యొక్క ప్రాంతాన్ని మీరు పార్క్ గా చూపించారని చెప్పి ఆయన కేసు వేశారు. స్ప్రింట్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు ఒక కేసు వేశారు. వీళ్ళు వేసిన కేసు మీద హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఈ 40 అడుగుల రోడ్డు 80 అడుగుల రోడ్డు ఏదైతే ఉందో అది ఏమీ కూడా ముందుగా మీరు ముందుకు వెళ్ళకూడదని చెప్పి జీవీఎంసీ డైరెక్షన్ ఇచ్చింది. రోడ్డు వేయకూడదని, రోడ్డు నిర్మించకూడదని చెప్పి ఇంటీరియర్ ఆర్డర్ ఇచ్చింది. మూడో దరఖాస్తుదారులు రాధేష్ శ్యామ్ అగర్వాల్, మంజుబాయ్ అగర్వాల్ అనేటువంటి ఆ యొక్క దస్పల్ల ఇస్తున్నటువంటి వాళ్ళు రిట్ పిటిషన్ నంబర్ 33/088/2023 ఆ రోడ్డు అక్కడ నిర్మించద్దు, రోడ్డు మాకు అవసరం లేదని చెప్పి హైకోర్టుకు వెళ్ళి ఆశ్రయించారు. ఇంకొక పిటిషనర్ దస్పల్ల లో రిట్ పిటిషన్ నంబర్ 33/22/2023 సూరిశెట్టి కిషోర్ గారు, సూరిశెట్టి సబితా గారు, గౌనివారిపల్లి వెంకట ప్రసన్న గారు, బొలిశెట్టి నాగమణి గారు, బలివాడ శ్రీపద్మ పాత్ర గారు, శ్రీమతి డాక్టర్ పింజర శైలజ గారు హైకోర్టుకు వెళ్లారు. వీళ్ళకి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ రోడ్డు అది చేయకూడదని చెప్పి సూరిశెట్టి కిషోర్ గారికి కూడా ఆర్డర్స్ ఇచ్చింది. ఇంకొక రిట్ పిటిషన్ కూడా ఉంది. రిట్ పిటిషన్ నంబర్ 33/542/2023 జీవీఎన్ఎన్ రామయ్య, అన్నే సతీష్ అనేటువంటి ఇద్దరు పిటిషనర్స్ దస్పల్ల భూముల గురించి అక్కడ ఉన్నటువంటి
రోడ్డు మీరు విస్తరించద్దు, అక్కడ సైటు కేవలం పార్క్ కింద పరిమించబడింది. మేము కొనుక్కునేటప్పుడు మా ప్రైవేట్ సైట్లు ఇక్కడ కనుక హైరేజ్ అపార్ట్మెంట్స్ కట్టినా, ఇక్కడ రోడ్డు విస్తరించినా మా యొక్క భవనాలు మొత్తం పోతాయి. దయచేసి ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని, పార్క్ స్థలాన్ని ప్రభుత్వం ఇక్కడ పరిరక్షించాలని చెప్పి వీళ్ళు హైకోర్టుకు వెళ్ళారు. వీళ్ళందరూ ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు అసలు రాణి వారు వచ్చారు కథలోకి. రాణి సాయిబా వాధ్వాన్. ఈ రాణి సాయిబా వాధ్వాన్ గారు బోర్డులు పెట్టారు. టౌన్ సర్వే రికార్డ్స్ లో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రాణి సాయిబా వాధ్వాన్ వాళ్ళ పేరు మీదే రిజిస్టర్ అయి ఉన్న రికార్డ్స్. ఆ రికార్డ్స్ తాలూకా వీళ్ళు బోర్డులు పెట్టుకొని మా భూములు ఎవరో అగ్రిమెంట్ చేసేశారు, మాకు సంబంధం లేని వ్యక్తులని చెప్పి సాక్షాత్తు రాణి సాయిబా వాధ్వాన్ గారు వాళ్ళ వారసులు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేశారు. హైకోర్టులో రిట్ పిటిషన్ నెంబర్ 6839/2024 ఇదే సంవత్సరంలో వేశారు కేసు. వీళ్ళు ఇంకా కేసు కూడా పెండింగ్ ఉంది, మార్చి నెలలో వేశారు. దీంట్లో వీళ్ళు పర్టికులర్ గా ఏదైతే రాణి సాయిబా వాధ్వాన్కి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్లో టౌన్ సర్వే నెంబర్ 77B of 80, 123, 124, 1A/2 అలాగే అనేక సర్వే నెంబర్లు ఉన్నాయి. దాంట్లో 1028, 1186, 1196, 1197 సర్వే నెంబర్లు కూడా ఈ యొక్క మా యొక్క సైట్లో ట్రెస్పాస్ చేస్తున్నారు. మా భూముల్లోకి ఎవరు ఎంటర్ అవ్వకుండా, ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వకుండా మీరు మాకు మా భూములు రక్షించడం చెప్పి రాణి సాయిబా వాధ్వాన్ యొక్క వారసుల పేరుతో ఏదైతే శ్రీ జల సిద్ధార్థ సింగ్ అనేటువంటి వ్యక్తి హైకోర్టులో కేసేసి పెండింగ్ ఉన్నప్పటికీ కూడా ఏంటి విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డిలో అధికారం ఉందని వీళ్ళు అధికారంలోకి రాగానే ఒక అష్యూర్ ఎస్టేట్ డెవలపర్స్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేయడం, అక్కడ ఉండే దస్పల్లా దొంగలు ఎవరైతే ఉన్నారో ఆ దొంగలతో అగ్రిమెంట్లు చేయించుకోవడం, కోర్టులో వీళ్ళు ఉన్నటువంటి కొన్ని లొసుగులు ఏవైతే ఉన్నాయో ఆ లొసుగులను అడ్డం పెట్టుకొని గతంలో స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారాగా వీళ్ళకి సంక్రమించిందని చెప్పి హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకొని ముందుగానే వీళ్ళు రికార్డ్స్ ఏవి కూడా ఇన్కార్పొరేట్ అవ్వకుండా ముందుగానే వీళ్ళు ఒప్పంద పత్రాలు, పెండింగ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, డెవలప్మెంట్ అగ్రిమెంట్, అత్యంత దారుణమైనటువంటి డెవలప్మెంట్ అగ్రిమెంట్, సుమారు 76,000 గజాలు దస్పలైజ్ భూముల్లో డెవలప్మెంట్ అగ్రిమెంట్ కూడా వాళ్ళకి నామమాత్రంగా ఒక పావలా వంతు ఇవ్వడానికి కూడా వాళ్ళకి అంగీకరించి మిగతాదంతా కూడా దస్పల్లాలో ఉన్నటువంటి భూముల్ని కొట్టేయడానికి విజయసాయి రెడ్డి వాళ్ళ కూతురికి అల్లుడికి కట్టబెట్టడానికి ఏదైతే ఆ అగ్రిమెంట్ చేశారో ఆ అగ్రిమెంట్ ఆధారంగా ఇప్పటికీ కూడా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అష్యూర్ ఎస్టేట్ డెవలపర్స్ ఏదైతే ఉన్నారో ఈ అష్యూర్ ఎస్టేట్ డెవలపర్స్ వాళ్ళు జీవీఎంసీ వాళ్ళకి ఇచ్చినటువంటి లెటర్ ఇది. జీవీఎంసీ వాళ్ళకి 5/2/2023లో అక్కడ దస్పలైజ్ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఎన్నో దశాబ్దాలుగా ఆ యొక్క వాటర్ ట్యాంక్స్ 1000 కిలోలీటర్ వాటర్ ట్యాంక్ ఒకటి, 1700 కిలోలీటర్ వాటర్ ట్యాంక్ ఏదైతే ఉన్నాయో ఆ 2 వాటర్ ట్యాంకుల్ని మా భూమిలో ఉన్నాయి, ఇవి మార్చేయండి, మాకు రియల్ ఎస్టేట్ మా వెంచర్కి అడ్డంగా ఉన్నాయని చెప్పి వీళ్ళు దరఖాస్తు చేసుకున్నారండి. అసలు అష్యూర్ ఎస్టేట్స్ కి డెవలపర్స్ కానీ దస్పల భూములకు కానీ ఈ వాటికి కూడా ఎటువంటి సంబంధం లేదు. ఇవన్నీ జరుగుతుంటే గత కలెక్టర్ మల్లికార్జున్ గారు, గత కమిషనర్ సాయికాంతవరం గారు, అలాగే లక్ష్మీ షా గారు, రాజాబాబు గారు వీళ్ళందరూ కూడా సాయిరెడ్డికి తొత్తులుగా వ్యవహరించి ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీగా చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారు కానీ, ధనంజయ రెడ్డి కానీ ఆగమేఘాల మీద దస్పల్ల భూముల్ని వీళ్ళు పూర్తి స్థాయిలో అసలు ఇన్కార్పొరేట్ అవ్వక ముందరే వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు.
తర్వాత ఏమొచ్చి జీవీఎంసీ టౌన్ రిజిస్టర్ రికార్డుల్లో ఆ యొక్క ప్రక్రియ ప్రారంభించారనడానికి ఇది క్విట్ ప్రోకో కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇది ఒరిజినల్ కాపీ ఆఫ్ ద డాక్యుమెంట్. ఇది చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్. ఈ దస్పల్లా భూములు ఇన్కార్పొరేట్ చేసేయండి. ప్రజెంట్ ఎవరైతే ఓనర్స్, ఎవరైతే నకిలీ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఇప్పుడు విజయసాయిరెడ్డి వాళ్ళ కూతురు కంపెనీకి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేశారో ఆ పేర్లు ఇన్కార్పొరేట్ చేసేయమని జీవీఎంసీలో ఫైల్ కదిలితే దానికి కూడా ఆమోదించేసిన తర్వాత ఇంకా అవి రిజిస్టర్లో ఎంటర్ చేసే ముందర ఆఖరిలో ఒక రిమార్క్స్ రాశారు, గ్రీన్ ఇంక్ తో రాసినటువంటి రిమార్క్స్. ఈ రిమార్క్స్ చదువుతారు, ఒకసారి వినండి. ద రిక్వెస్ట్ టు మేక్ చేంజెస్ ఇన్ టౌన్ సర్వే రికార్డ్స్ need to be further examined in detailed duly finding the report from collector sir and any other writ petitions and the disputes pending adjuncture in the honorable high court and supreme court and other civil suits as there is no direct document evidence presented to establish link between present owner in the municipal corporation records and agency people who applied for further construction will be taken after addressing the earlier mentioned issues అని ఉందండి. అంటే ఒక్క నిమిషం, అంటే అసలు ఇది ఈ యొక్క రికార్డ్స్ ఏవైతే జీవీఎంసీలోని వీళ్ళు ఇన్కార్పొరేట్ చేయమని రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రికార్డ్స్ లో రాణి సాయిబాబా వాద్వానికి కానీ ప్రస్తుతం అప్లై చేసుకున్నటువంటి దరఖాస్తుదారులకు కానీ ఎటువంటి సంబంధం లేకుండా వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు లేవు కాబట్టి మేము ఇవి మెన్షన్ చేయలేము, మేము ఇన్కార్పొరేట్ చేయలేమని చెప్పి కొంతమంది నిజాయితీ గలటువంటి అధికారులు ఈ యొక్క ప్రొసీడింగ్స్ రాయడం వల్ల దస్పల్లా భూములు ఇప్పటికీ కూడా నిలిచిపోయింది. ఇదే దస్పల్లా భూములు సాక్షాత్తు టౌన్ సర్వే రికార్డ్స్ లో ఏవైతే రాణి సాయిబా వాద్వాన్ వారసులు మా భూమి అని చెప్పి కోర్టులో ఉన్నారో ఒక పక్క విజయసాయిరెడ్డి చేయించుకున్న దొడ్డిదారుల అగ్రిమెంట్ ఏదైతే ఉందో దేనికి కూడా సంబంధం లేదని చెప్పి సాక్షాత్తు అధికారులు నిర్ధారించారు. కాబట్టి జనసేన పార్టీ నూతన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న కిందటి వారం దస్పల్లా భూములు కూడా శ్వేతపత్రంలో రిలీజ్ చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈ దస్పల్లా భూములు కాపాడడానికి, ఈ దస్పల్లా భూములు ప్రభుత్వ భూములుగా పరిగణించడానికి ఈ ఒక్క ఆధారం సరిపోతుంది. ఏదైతే రాణి సాయిబా వాద్వాన్ వారసులు ఎవరైతే కోర్టులో కేసు వేశారో ఆ కేసు సరిపోతుంది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి దస్పల్లా వేసినటువంటి నివాస యోగ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసినటువంటి హైకోర్టులో కేసులు ఏవైతే ఉన్నాయో ఇది పార్క్ కింద పరిగణించాలి, పార్క్ కింద డెవలప్ చేయాలన్న దానికి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి నిర్ధారించడానికి ఇన్ని ఆధారాలు సరిపోతాయి. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం దస్పల్లా భూముల్ని విశాఖ అవసరాల కోసం, ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దస్పల్లా భూముల మీద విజయసాయిరెడ్డి వాళ్ళ కూతురు, అల్లుడు, వాళ్ళ బినామీ గోపీనాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, దస్పల్లను దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద సిబిఐ విచారణ జరిపిస్తే పూర్తి స్థాయిలో ఆధారాలు బయటపడతాయని చెప్తా ఉన్నాం. మేము దస్పల్లా భూముల్ని 3,000 కోట్ల రూపాయలు దస్పల్లా భూముల్ని అక్కడ రూపొందించినటువంటి మాస్టర్ ప్లాన్, ఉడా మాస్టర్ ప్లాన్లో 100 అడుగుల రోడ్ని రద్దు చేయాలని చెప్పి ఆ యొక్క నివాస యోగ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము కోరుతా ఉన్నాం. అక్కడ జీవీఎంసీ వేసేటువంటి రోడ్డు ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ ప్రతిపాదన కూడా వెనక్కి తీసుకోవాలి కోర్టు ఆదేశాల ప్రకారంగా అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా దీని మీద జిల్లా కలెక్టర్ గారికి, విశాఖ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ గారికి, జీవీఎంసీ కమిషనర్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, సిసిఎల్ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి దస్పల్లా భూములు ప్రభుత్వ భూములుగా పరిగణించి కొనసాగించాలని చెప్పి ఖచ్చితంగా మేము ఫిర్యాదు చేయబోతా ఉన్నాం, మేము కోరబోతా ఉన్నాం. ఏదైతే విజయసాయిరెడ్డి దోచుకున్నటువంటి విశాఖ ద్రోహిగా ఉండిపోయినటువంటి విజయసాయిరెడ్డి దస్పల్లా భూములు ఏవైతే ఉన్నాయో ఈ దస్పల్లా భూముల్ని విజయసాయిరెడ్డి చెరనుచ్చి
విముక్తి కలిగించేలాగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ఈ వాస్తవాలు మీ దృష్టి తీసుకురావడానికి ఈ యొక్క పాత్రికేయుల సమావేశం పెట్టడం జరిగింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.